కవిత పార్టీకి సంబంధించి తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఆమె ఆల్రెడీ పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అని పేరు వచ్చేయాలన్న అంశం పైన ఈసీ లేఖ రాసింది. కొత్తగా 3 పేర్లు సజెస్ట్ చేయాలని ఆ లేఖలో కోరింది. మరి ఇది టెక్నికల్ గా ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ఎన్నికల సంఘం పంపించిన లేఖపై స్పందించాల్సిన అవసరం లేదు, న్యాయ పోరాటం చేస్తామని కవిత అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పైన ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి కూడా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలి, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ అని పేరు మార్చి తప్పు చేశామన్న భావన ఆ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ రేపొద్దున్న ఎన్నికల సంఘం నుంచి కవితకు పూర్తి స్థాయిలో ఎదురుదెబ్బ ఎదురైతే మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారుతుంది. ఈ అంశాలన్నీ మనం మాట్లాడబోతున్నాం. స్ట్రైట్ టాక్ విత్ సతీష్ డిబేట్ లో భాగంగా మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ ఉద్యమకారుడు, శాసనమండలి మాజీ సభ్యులు, టీఆర్ఎల్డి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు మల్ల యాదవ్ గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. మల్ల యాదవ్ గారు, టీఆర్ఎస్ కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి ఇది కుదరదు, మీరు నెల రోజుల్లోపు 3 కొత్త పేర్లు సూచించాలని ఎన్నికల సంఘం లేఖ రాయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఫస్ట్ మీ స్పందన ఏంటి? కేసీఆర్ గారు వారసురాలుగానే కవిత గారి గుర్తింపు, తెలంగాణ ఆడపడుచుగా కేసీఆర్ గారి వల్లనే వారికి గుర్తింపు వచ్చింది. కేసీఆర్ గారిని కాదని, బీఆర్ఎస్ ని కాదని, బీఆర్ఎస్ వల్ల పొందిన పదవులకి రాజీనామా చేసి పదవులకు గుర్తింపు పొందిన ఆవిడ ఆ టీఆర్ఎస్ ని అనే పదాన్ని కోరుకోవటమే తప్పు. ఎప్పుడైతే ఒకవేళ పూర్తిగా కేసీఆర్ గారితోని బీఆర్ఎస్ తోని విభేదించి బయటకెళ్లి ఒక రాజకీయ పార్టీగా ఉద్భవించి వారు రాజకీయంగా తిరగాలనే ఆలోచన చేసారో అప్పుడు కేసీఆర్ గారు ఆనవాళ్లకు సంబంధించి ఏవి కూడా క్యారీ చేయదు. ఎమ్మెల్సీ పదవి పార్టీ ద్వారా సంక్రమించిందని చెప్పేసి రాజీనామా చేశారు. కానీ అంతకుముందు అసలు ఈ రాష్ట్రంలో గుర్తింపే బతకమాట అయినా కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశం మేరకు వారు వెళ్ళారు. ఎంపీగా గుర్తింపు పొందిన కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ వల్లనే, మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైనా మళ్ళా కేసీఆర్ గారు బీఆర్ఎస్ వల్లనే. కాబట్టి బీఆర్ఎస్ తోనే నాకు తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు, కేసీఆర్ గారిని విభేదించాలనుకున్నప్పుడు కేసీఆర్ గారికి సంబంధించిన ఏ ఒక్క విషయం మీద ఆశపడద్దు, ఆలోచించొద్దు. బట్ మా టీఆర్ఎస్ కోరుకుంటే ఏదో గుర్తింపు వస్తుంది, టీఆర్ఎస్ అనే పేరు ఆల్రెడీ పాపులర్ నేమ్ కాబట్టి, అది కేసీఆర్ గారి ద్వారా వచ్చింది కాబట్టి, కేసీఆర్ గారు వారసురాలుగా నాకు ఆ పేరుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆశపడి ఆలోచనతో చేసింది. టెక్నికల్ గా ఇది బాగుండదు అని చెప్పేసి ఈ రోజు మేధావులు వాళ్ళందరూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయటం, రకరకాల అభిప్రాయాల మూలాన ఈ రోజు వాళ్ళని వేరే చూజ్ చేసుకోమని చెప్పేసి ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాం. ఓకే, కానీ మీరే కదా టీఆర్ఎస్ నుంచి పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. మీరు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు వేరొకరు టీఆర్ఎస్ అని అర్థం వచ్చేలా పార్టీ పెట్టుకోవడంలో అభ్యంతరం ఏంటి? మీ పార్టీ బీఆర్ఎస్ అనే ఉంది కదా, బీఆర్ఎస్ అన్న దాన్ని ప్రజలు అలాగే మీ పార్టీ శ్రేణులు అందరూ సమర్థిస్తారన్న ఆలోచనతో కదా మీరు బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరుతోనే ఎన్నికల్లో కూడా వెళ్ళారు. ఒకసారి ఒక పార్టీ పేరుని వాడిన తర్వాత ఆ పార్టీ పేరు వల్లనే లబ్ధి పొందాలనే ఆలోచనతోని వారు నిర్ణయానికి వచ్చినా దాని వల్ల మామూలుగా వేరే ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పేరుని వేరే వాళ్ళకి కేటాయించే అవసరం ఉండొద్దనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈసీకి చాలా మంది కాంప్లైంట్ చేయడం జరిగింది. ఈసీ కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా వారికి సంబంధించిన వివరాలని మీరు వేరే చూసుకోమని మంచి చెప్పడంలో కూడా అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అభ్యంతరాలు లేవనెత్తిన ఇక్కడ మేధావులు గాని, కళాకారులు గాని, కవులు గాని, ఉద్యమకారులు గాని ఆ టీఆర్ఎస్ అనే పార్టీ పేరుని వాడటం అనేది సబబు కాదు, అది వారికి కేటాయించడం అనేది. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చింది, తెలంగాణ ఉద్యమం చేసినాం, దాదాపుగా 20 సంవత్సరాలుగా ఆ పేరు పాపులర్ తెలంగాణ జనాలలో ఉన్న ఆ పేరుని కేటాయించడం. మరి ఈ పార్టీతోనే తెగదెంపులు చేసుకున్నప్పుడు ఆ పార్టీని కోరుకోవద్దు, ఆ పదాన్ని కోరుకున్నప్పుడు అభ్యంతరాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ సిట్యుయేషన్ తీసుకోవడం జరిగింది. రైట్, మలయాదవ్ గారు మీరు లైవ్ లోనే ఉండండి. దిలీప్ కుమార్ గారు, ఇలాంటి అంశాలపైన మీకు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మీరు. ఇప్పుడు ఈసీ లేఖను ఎలా చూస్తున్నారు సార్? రేపు పొద్దున్న ఇది నిలబడేదేనా? మీరు 3 కొత్త పేర్లను సూచించాలి, మీరు పెట్టుకున్న తెలంగాణ రక్షణ సేన పేరు పైన ప్రజల నుంచి మిగతా వాళ్ళ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని ఈసీ చెప్తోంది. ఏం జరగబోతుంది సార్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి క్వశ్చన్, ఎందుకు నెట్ ప్రాబ్లం ఉంది. దిలీప్ గారు, సతీష్ మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అన్న ఆ పేరుకు సంబంధించి ప్రజల నుంచి కొందరు నుంచి అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి మీరు మరో 3 కొత్త పేర్లు సజెస్ట్ చేయండి, దీనిపైన మీరు నెల రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈసీ లేఖ రాసింది కవితను ఉద్దేశించి. రేపొద్దున్న ఇది నిలబడేదేనా? వేరే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి టీఆర్ఎస్ పేరు పెట్టకూడదన్నది రేపొద్దున్న టెక్నికల్ గా నిలబడేదేనా?
ఒకటి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వ్యవహారంలో నేను ఒక పేరు అడిగిన తర్వాత ఆబ్వియస్ గా కూడా అది అలాట్ చేయాలంటే వాళ్ళు ఇన్వేరియబుల్లీ నోటీస్ ఇస్తారు. అది మీరు పేపర్ కూడా ప్రకటన ఇవ్వాలి. వాళ్ళు చెప్తారు మీకు అలాట్ చేసాం, దీని మీద ప్రజల అబ్జెక్షన్ ఉందో చూసి లీడింగ్ న్యూస్ పేపర్ లో 4 ప్రకటన ఇవ్వండి అంటారు. ఈ 4 లీడింగ్ పేపర్లు వచ్చిన తర్వాత 1 month టైం ఉంటుంది పబ్లిక్ అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి. ఆబ్వియస్లీ టీఆర్ఎస్ అబ్జెక్షన్ రేజ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి రిప్లై వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళని పిలిపించి టైం ఇచ్చి పిలిపించి మాట్లాడతారు. సో అది అందరికీ అంటే జనరల్ గా అబ్జెక్షన్ లేకుండా ఉంటేనే అలాట్ అవుతుంది తప్ప ఏ కారణం నుంచి అబ్జెక్షన్ ఉన్నా కూడా జనరల్ గా కాదు. అది కాంట్రవర్సీ అయితే పక్క పెట్టేస్తారు. సో ఈ కేసులో కూడా మరి ఏ కారణం చేత వాళ్ళ ముందు క్లియరెన్స్ ఇచ్చారు నాకు తెలియదు, కానీ ఆ ఇచ్చే ముందు నోటీస్ టీఆర్ఎస్ ఇవ్వాలి. ఈ పేరు మేము వాళ్ళకి ఇస్తున్నాం. టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఎనీబడి విల్ గెట్ ఏ నోటీస్. పేపర్ నోటిఫికేషన్ ద్వారా మీరైనా నేను కూడా లేదు ఈ పార్టీకి నేమ్ ఇవ్వడానికి వెళ్ళి అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు. ఇది అక్కడ జరిగినట్టు నాకు నేను బహుశా ఆ ప్రాసెస్ లో భాగంగా ఇప్పుడు వాళ్ళకి ఈ నోటీస్ వచ్చినట్టు. అది కాకుండా ఇంకోటి చూస్ చేసుకుంటే ఎవరు వాళ్ళు అప్డేట్ చేసి ఉంటారు. మేబీ అడుగున్నా మన మిత్రుడు యాదవ్ గారు చెప్పాలి, వాళ్ళు అప్డేట్ చేస్తారన్న వాళ్ళు చేసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది నుంచి వాళ్ళకు లీగల్ రైట్ హెరిడిటరీ రైట్ లాగా ఉంది. మన దగ్గర టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే మాడతాం, ఇప్పటికి కూడా డిబేట్ లో మనం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే మాడతాం. సో ఆ డాక్యుమెంటేషన్ నేను కూడా ఆశ్చర్యపోయాను అటు ఇట్లా వస్తుంది. కాబట్టి రొటీన్ ప్రాసెస్ లో ఈ రోజు నోటీస్ వచ్చి ఉంటది. అది నిలబడదు, వాళ్ళకి అలాట్మెంట్ అది నిలబడదు నాకు తెలుసు. అది నిలబడాలి నిలబడద్దు అనే దానికి మనకి సంబంధం లేదు. ఇష్యూ అనేది వాళ్ళది వాడకూడదు. కానీ టీఆర్ఎస్ అన్నేళ్ల నుంచి దాని ఆ మధ్య కాలంలో జస్ట్ బిఫోర్ ఈ పార్టీ పెట్టడానికి ముందు టీఆర్ఎస్ వాళ్ళ స్టేట్మెంట్ కూడా వచ్చింది. మేము మళ్ళా పరిశీలిస్తున్నామని కేటీఆర్ స్టేట్మెంట్ అనుకుంటా. పాతది బీఆర్ఎస్ ని మార్చి టీఆర్ఎస్ ని దాన్నే మళ్ళా కన్సిడర్ చేస్తున్నాం, దిస్ విల్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ అవర్ లీడర్ అనేది ఒక స్టేట్మెంట్ వచ్చింది. తర్వాత సడన్ గా పార్టీ పెట్టినాక ఈ టీఆర్ఎస్ అలాట్ అయింది. కొంత నేను కూడా ఆశ్చర్యపోయినది నోటీస్ లేకుండా ఎట్లా వీళ్ళకి నేమ్ అలాట్ అయిందని. అది ఇప్పుడు డ్యూ ప్రాసెస్ లో రొటీన్ నోటీస్ ఇచ్చింటారు, అప్డేట్ చేస్తే అయిపోతుంది కూడా. అంత ఈజీ కాదు, ఫ్రీజ్ చేస్తారు. లేదా రేపు ఈమె కూడా వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళేది అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ కింద తీసుకున్నారు, మళ్ళీ టీఆర్ఎస్ ఎక్కడిదంటే అప్పుడు దానికి నోటీస్ ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేస్తారు. అది ఎటు పోదు అటు ఉంటుంది, ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ లో లెంతీ ఎలాబరేట్ ప్రొసీజర్స్ ఉంటాయి. మేము కూడా పొలిటికల్ పార్టీ రిలీజ్ చేసుకున్నప్పుడు మేము 4 మా పార్టీ కోసం 4 లోకల్ డైలీలో ఇవ్వాల్సి వచ్చింది. ఇస్తే దానికి లక్కీగా అంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాడు మన స్థానిక సంస్థల్లో రాష్ట్రీయ లోక్దళ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు మమ్మల్ని నోటీస్ ఇవ్వమంటే పబ్లిక్ నోటీస్ మనకు ఇచ్చుకోవాలి 4 పేపర్లు వచ్చింది. ఏ అబ్జెక్షన్ రాకపోవడం వల్ల మా పార్టీ రిజిస్ట్రేషన్ అయింది. అంటే రిజిస్ట్రేషన్ కూడా అబ్జెక్ట్ చేయొచ్చు వేరే పార్టీ, వీళ్ళు లోకల్ పార్టీలో కాంటాక్ట్ చేయడానికి వీల్లేదు రాసి. సో ఎలాబరేట్ ప్రొసీజర్. అందులో భాగంగా సెట్ బ్యాక్ అని ఆమె కోరుకున్నటువంటి లేదా ఆమెకు అలాట్ అయింది అనుకుంటున్న టీఆర్ఎస్ కి వచ్చి ఉంటది. టెక్నికల్ గా నాకు తెలిసి మాత్రం వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు రిటైన్ దట్ నేమ్. ఓకే సార్, నేను అదే అడుగుతున్నా సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత టీఆర్ఎస్ అనేది వేరొకరు పెట్టుకోకూడదా? ఈ అంశం పైన నేను న్యాయ పోరాటానికి వెళ్తాను అని కవిత అంటున్నారు. నిజంగా న్యాయ పోరాటం చేస్తే రేపొద్దున న్యాయస్థానాలు ఇది నిలిచేదేనా? నిలబడుతుందా లేదనేది చెప్పలేము. మీరు దేనికైనా పోవచ్చు న్యాయ పోరాటానికి, మళ్ళీ ఎవరు ఆపుతారు. కానీ బట్ నేనేమన్నానంటే ఎవ్రీబడి హెస్ గాట్ ఎ రైట్ టు అబ్జెక్ట్. టీఆర్ఎస్ వాడుకోదని మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా టీఆర్ఎస్ అనేది ఎలక్షన్స్ కి వెళ్ళింది, జనరల్ ఎలక్షన్స్ కి. వాళ్ళు ఏమన్నారు, మాకు అప్పడాల అక్కడ తీసేయండి, ఇది మా సింబల్ పోలి ఉంది. తర్వాత అది రోడ్ రోలర్ తీసేయండి, రైల్ ఇంజన్ తీసేయండి. కొన్ని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటే కొన్ని ఒప్పుకోలేదు. కోర్టు కూడా పోయారు, చాలా దూరం పోయారు. పోతే కొన్ని సందర్భాల్లో ఆ సింబల్స్ అట్లా అలాట్ అయ్యి వాళ్ళకి ఎలక్ట్రల్ ప్రాసెస్ లో లాస్ అయింది కూడా. మీకు అదే రైల్ ఇంజన్ అదే అప్పడాల కర్ర పోయినసారి ఎలక్షన్స్ లో మనం చూసాం వాళ్ళకి అలాట్ అయింది. అలాట్ అయితే ఆ పార్టీలకు ఒక పార్టీకి 1,40,000 ఓట్లు వచ్చాయి. 1,40,000 పార్టీ అసలు రావడం ఆశ్చర్యం అనమాట. అంటే నాట్ అండర్మైనింగ్ దట్ పార్టీ, బట్ ఆ సింబల్ పోలి ఉండడం వీళ్ళ ఓటుగా సాటిపోయింది. సో ఆ భయానికే వాడు మాకు ఈ సింబల్ మీరు అలాట్ చేయదు మరో దానికి పోలి ఉన్నాయని ఇట్లా కొట్లాడుతుంటాయి. ఒకటేది కాదు, అన్ని పార్టీలు కూడా. సో అదేవిధంగా నేను కూడా పోలి ఉంటే డెఫినెట్లీ అడ్వాంటేజ్ వస్తుంది రేపు కవితకి. ఇప్పుడు టీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంటుంది కదండి. ఆ అడ్వాంటేజ్ ఇనిషియల్ గా వాళ్ళకి ఎందుకు రావాలని టీఆర్ఎస్ అనుకుంటది కదా. మాది మా పార్టీ మా లెగసీ, అందులో అసలే కేసీఆర్ కూతురు. సో నాది టీఆర్ఎస్ నీది టీఆర్ఎస్ అనే చర్చ కూడా రావచ్చు కదా. సో జస్ట్
లైక్ దట్ టిఆర్ఎస్ అనే పేరు ఉండడం వల్ల 2%, 1% తేడా వచ్చినా రైట్. అంత మాత్రం టిఆర్ఎస్ నష్టం జరుగుతుంది. ఓకే. ఈ కారణం చేత వీళ్ళు లీగల్ గా పోవడానికి ఆమెకు రైట్ ఉన్నా నేను అనుకుంటాను నా పర్సనల్ ఒపీనియన్ అంత ఈజీ అయితే కాదు అది సాధించడం.